అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. మాది జి రాగంపేట. ఈ మధ్యకాలంలో నేను నా ఫేస్బుక్ ఐడిలో ఒక పోస్ట్ పెట్టాను. లేట్గా జాయిన్ అయినా లేటెస్ట్గా జాయిన్ అయ్యారు, రూపాయలు 5,00,000 10 ఇంటి స్థలాలు పొందారు, ఏదేమైనా గ్రామాభివృద్ధి కోసమే అని పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్లో నేను ఏ ఒక్క నాయకుడి పేరు కానీ ఏ ఊరి పేరు కానీ మెన్షన్ చేయలేదు. నేను 9 పాలిటిక్స్ అనే చిన్న యూట్యూబ్ ఛానల్లో వెబ్సైట్ రన్ చేస్తుంటాను. దానిలో క్రమంగా నా ప్రొఫెషన్లో భాగంగా చాలా జిల్లాల్లో చాలా గ్రామాలు తిరుగుతుంటాను. అందులో నాకు ఎదురైన సంఘటనలో భాగంగా నేను ఆ పోస్ట్ పెట్టాను. నాకు అది అయితే మాత్రం ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ నేను పెట్టిన ఆ పోస్ట్ని జి రాగంపేట గ్రామ సర్పంచ్ స్క్రీన్ షాట్లు తీసుకుని సోషల్ మీడియాలోని వాట్సాప్ స్టేటస్లుగా వాట్సాప్ గ్రూపులు స్టేటస్లు ఆయన పోస్ట్ చేసుకుని కొంతమంది వ్యక్తులతో హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారంట. మనోడు పోస్ట్ నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా కొంచెం ఎక్కువగా అమ్ముడుపోయినట్టు పెడితే బాగున్నాము, మరీ అంత చీప్గా పెట్టారు అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు, మాట్లాడుతున్నారంట అందరితోటిని. మీరు చీప్గా అమ్ముడుపోయారో లేకపోతే చీఫ్గా అమ్ముడుపోయారో నాకైతే తెలియదు. ఇదంతా పక్కన పెడితే నేను పెట్టిన పోస్ట్ని మీరు అయితే మాత్రం షేర్ చేయాల్సిన అవసరం లేదు. అందులో మీ పేరు గట్ట నేను ఏం మెన్షన్ చేయలేదు. బూడిద గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నేను ఏదో పోస్ట్ పెడితే మీరు దానికి రెస్పాండ్ అయ్యి అందరితోటి మీరు ఎందుకు చెప్పుకుంటున్నారో తెలియదు. ఏదేమైనా మీకు ఒక పదం నచ్చిందంట, గ్రామాభివృద్ధి కోసం అని. అయితే మరి గ్రామాభివృద్ధి కోసం మీరు ఏం చేశారో మాకైతే తెలీదు. నేను అదే గ్రామంలో చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. చాలామంది అధికారులు నాయకులు జి రాగంపేట కోసం చాలా చేశారు. మరి మీరేం చేశారు మరి మాకు చెప్తే అది కూడా బాగానే ఉంటుంది. నేను గ్రామాభివృద్ధి కోసమే వేరే పార్టీలో జాయిన్ అయిపోయినని అన్నారంట. మిమ్మల్ని వేరే పార్టీలో మీరు జాయిన్ అయిపోవడానికి, వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి, నా వెనకాల చాలామంది ఉంటారనడానికి మీరు అందులో మీరు పార్టీకి చెప్పుకున్నారేమో కానీ మీ వెనకాల ఎంతమంది ఉన్నారో కూడా మాకు తెలీదు. ఎందుకంటే మిమ్మల్ని సర్పంచ్గా నెగ్గించినప్పుడు కీలకంగా కొంతమంది వ్యవహరించాం. అందులో జలదాని బాబీ అయి ఉండొచ్చు, లేకపోతే కళ్యాణ్ అయి ఉండొచ్చు, మోటూరు వీరబాబు అయి ఉండొచ్చు, అలానే శ్రీను అయి ఉండొచ్చు. అదేవిధంగా అదే క్రమంలో నేను సాక్షిలో పనిచేస్తూనే మీకు సపోర్ట్ చేశాను. సెలవు పెట్టుకుని మరీ కూడా మీ గురించి నేను రాగంపేట వచ్చి మీ క్యాన్వాసింగ్లో సర్పంచ్ క్యాన్వాసింగ్లో నేను పాల్గొన్నాను. ఈ క్రమంలో మిమ్మల్ని నెగ్గించే క్రమంలో మీ ఆపోజిట్ క్యాండిడేటు కాళీ పెదరాజు గారికి కూడా నేను ప్రత్యేకంగా యాంటీ అయ్యాను. అంతేకాకుండా కాళీ కుటుంబాలు ఒక 40-50 వరకు ఉండొచ్చేమో, వాళ్ళందరికీ కూడా యాంటీ అయ్యాను. ఎందుకంటే పలానా వ్యక్తి వస్తే గ్రామానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్ చేసాం. మేము సపోర్ట్ చేయడం వల్ల మీరు 700 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. 700 ఓట్లు మీకేమీ లేవు. కాకపోతే ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో అది సాంబతుల వెంకన్న కావచ్చు, బొడ్డ వెంకన్న కావచ్చు, లేకపోతే దేవల బోసు కావచ్చు, ఇంకా చాలామంది కాలనీలో కుర్రలు కావచ్చు, వీళ్ళందరూ మీ గురించి చేశారు. మేమందరం వెనకాల ఒక 10 మందో 12 మందో శేఖరబాబుని సర్పంచ్ చేస్తే బాగుంటుంది, మంచోడు ఇలా అనుకున్నాం. కానీ ఈ రోజున మీరేమంటున్నారంటే నేను ఇండిపెండెంట్గా నెగ్గాను, నేను వైఎస్ఆర్సీపీయే, కాకపోతే అసంతృప్తితో ఉండి కల్లాపోయాను అని ఈరోజు చెప్పుకుంటున్నారంట. ఆ రోజే మీరు నేను వైఎస్ఆర్సీపీ తరఫునే చేస్తాను అంటే టీడీపీ నుంచి బాబీ కానీ, సాంబతుల వెంకన్న కానీ, అలాగే మోటూరు వీరబాబు కానీ మిగతా వాళ్ళు ఎవరో సపోర్ట్ చేయకపోదాం. ఎందుకంటే అప్పుడు మీరు ఇండిపెండెంట్గా వేస్తున్నాను అంత లేదు ఇంత లేదు అన్నారు. మీరు ఇండిపెండెంట్గా నెగ్గారు. ఆ 3.5 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాల నుంచి కూడా మీకు గ్రామాభివృద్ధి పట్టలేదు. గ్రామాభివృద్ధి కోసం మీరు ఏ పార్టీలోనూ చేరలేదు. మీరు ఇండిపెండెంట్గా ఉండిపోయారు గ్రామాభివృద్ధి కోసం. ఇండిపెండెంట్గా ఉండిపోయి టీడీపీకి వెళ్ళలేదు. వైఎస్ఆర్సీపీ మీ క్యాండిడేట్ అయ్యి ఉండి మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేదు. 3.5 సంవత్సరాలు అలాగా మిన్నకుండిపోయి ఎక్కడికే కదలకుండా నాకేం పట్టలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించారు. ఈ రోజున మాత్రం నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది గ్రామాభివృద్ధి కోసం అని చెప్తున్నారు. ఇప్పుడే మీకు కరెక్ట్గా ఎలక్షన్ ముందే మీకు గ్రామాభివృద్ధి గుర్తుకొచ్చిందా? ఇప్పుడే మీరు పార్టీలో చేరాల్సి వచ్చిందా? అదే మీరు సర్పంచ్గా నెగ్గిన తర్వాత వితిన్ డేస్లోనే లేకపోతే ఒక నెల రోజుల్లోనే నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతున్నాను గ్రామాభివృద్ధి కోసం, లేదు నేను టీడీపీకి వెళ్ళిపోతున్నాను గ్రామాభివృద్ధి కోసం అంటే మీతో పాటు మేము అందరం అడుగులేద్దాం.
సపోజ్ మీరు టీడీపీకి వెళ్తే మొత్తం ఊరంతా మీ వైపు మీ గురించి టీడీపీ వైపు వచ్చారు. లేదు నేను వైసీపీకి వెళ్ళిపోతున్నానంటే మీ మీద అభిమానంతో మేమంతా వైసీపీకి అయినా వద్దు, నచ్చిన వాళ్ళందరం వద్దు. కానీ 3.5 సంవత్సరాలు మీరు ఏ పార్టీలోకి వెళ్లకుండా ఎలక్షన్ ఒక కరెక్ట్ 28 రోజులు ఉంటుందనగా వైఎస్ఆర్సీపీలో జాయినింగ్ పెట్టుకున్నారు. సరే మీరు కార్యక్రమం పెట్టుకున్నారు, జనాలు బాగానే వచ్చారు. కాకపోతే మీ వెనకాల అంతమంది ఉంటే అంతమంది కూడా పార్టీ కండువాలు వేసుకోవాలి కదా. అంతమంది మీ వెనకాల ఉన్నారు, మరి 5గురు 6గురు పార్టీ కండువాలు వేసుకుని తూతు మంత్రంగా జరిపేశారు. కార్యక్రమం అయితే చాలా హైలైట్గా జరిగింది. కానీ 3 4 6 వరకు పార్టీలో జాయిన్ అయ్యారు. గ్రామాభివృద్ధి కోసమే వెళ్ళిపోయానన్న వాళ్ళు మీరు ఆ రోజే నేను ఇండిపెండెంట్గా నెగ్గాను, నేను వైఎస్ఆర్సీపీకి వస్తాను, గ్రామాభివృద్ధి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంటి స్థలాల విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ఈ రచ్చ జరిగినంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు గ్రామాభివృద్ధి గుర్తుకు రాలేదా? అప్పుడు గ్రామస్తులు గుర్తుకు రాలేదా? అర్హత ఉండి కూడా చాలామంది నష్టపోయారు, వాళ్ళ ఎవరికి స్థలాలు రాలేదు. అప్పుడు ఈ విషయం మీకు తెలియలేదా ఏమో? మరి మేమైతే ఊర్లోనే ఉన్నాం, శేఖర్బాబు ఏం మాట్లాడతలేదు ఏంటని మేము అనుకున్నాం తప్ప మీరు ఎలక్షన్ టైంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతారు అన్న విషయం అయితే మాకు తెలియదు కదా. ఈ విషయం ముందే మేము గమనించి ఉంటే మీకు సపోర్ట్ చేయకపోదు, మిమ్మల్ని సర్పంచ్గా కూడా గెలిపించకపోదు. మీకు 700 మెజారిటీ వచ్చింది. 700 మెజారిటీ అన్నది మీ గురించి వేసే లేదు, అవతల క్యాండిడేట్తో పోల్చుకుంటే ఈ క్యాండిడేట్ చాలా బెస్ట్ అని మీకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా 2 ఎస్సీ ప్యాడ్లు కూడా మీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు రాచపల్లి జాను చప్పిడి సమీల్ రోజు లేకపోతే ఆ కుర్రోళ్ళు కూడా మీకు ఎవరు చేయరు. వాళ్ళిద్దరూ వచ్చి తమ్ముడు ఇలా చేయాలి అలా చేయాలంటే మంచి ఉద్దేశమే కాదని మేము కూడా సెలవు పెట్టుకుని వచ్చి మీ గురించి చేసాం. మీకు గ్రామాభివృద్ధి ఎలక్షన్కి ముందు గుర్తొచ్చింది. ఎలక్షన్ ముందు గుర్తొచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు. ఇంటి స్థలాల విషయంలో ఇంత రచ్చ జరిగినప్పుడు మీకు గుర్తు రాలేదా ఏంటి? సరే గ్రామాభివృద్ధి కోసం ఇంత చేసామన్నారు. మీ మేనిఫెస్టోగా చెప్తాను. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా 3 వార్డులకు ఒక ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయబడును. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 3 వార్డులకు ఒక ట్యూషన్ సెంటర్. అది ఏమైందో తెలీదు. రెండోది, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా ఉచితంగా మన గ్రామంలో ఒక కోచింగ్ సెంటర్ ఎక్కడుందండి సర్పంచ్ గారు? ఇది కూడా మీరు గ్రామాభివృద్ధి అంటారు. మూడోది, మన గ్రామంలో ఉన్న సన్నకారు రైతులకు అంటే ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు ఉచితంగా పంట పొలాల్లో దుక్కి పనులకు వినియోగించడానికి ఒక ట్రాక్టర్ పంచాయతీలో ఏర్పాటు చేస్తాం. ఆ ట్రాక్టర్ ఎవరు ఏర్పాటు చేశారో లేకపోతే పంచాయతీ నుంచి కొనుగోలు చేశారో అది ఉందో లేదో, దాన్ని శానిటేషన్కి వాడుతున్నారో లేకపోతే పొలాల్లో పొలం పనులకు వాడుతున్నారో కూడా మాకు పూర్తిగా తెలియలేదు. 4వది, మన గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధులు, తిండికి ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి ఆకలి బాధ తెలియకుండా నిత్య భోజన సదుపాయం భోజనశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆ భోజనశాల ఎక్కడుందండి? గ్రామాభివృద్ధిలో మరి అది కూడా ఉండాలి కదా. అది ఎన్నో అంశం? నాలుగో అంశం. అది కూడా కనిపించలేదు. 5వ అంశం వచ్చి గ్రామంలోని ప్రజలందరికీ ఆరోగ్యవంతమైన ISO మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి 3 రూపాయలకే అన్నారు. మీరు ఆర్కే వాటర్ ఏదో స్టార్ట్ చేశారు, అది బాగానే ఉంది. ఆ కాయిన్ వేస్తే 5 రూపాయలకి ఖచ్చితంగా కాయిన్ వేయాలి, వాటర్ వస్తుంది. అది మీరు వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప గ్రామస్తులకి మీరేం మేలు చేయలేదు కదా. ఇంకొకటి వచ్చి వాటర్ ప్లాంట్ పెట్టినా అక్కడ 4 రూపాయలకో 5 రూపాయలకో వాటర్ కొనుక్కునే వెళ్ళిపోతారు. 6వ పాయింట్ వచ్చి చనిపోయిన వారి అంతిమయాత్రకు మహాప్రస్థానం 3000 వారి కుటుంబాలకు నిరంతరం అందజేస్తాం. ఇది కూడా మీరు సర్పంచ్ అలా నెగ్గిన తర్వాత 3 ముచ్చటగానే పరిమితం అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత అది ఆగిపోయింది, ఎవరో తీసుకుంటలేదని మీరే అన్నారు, ఇవ్వడం మానేశారు. తర్వాత అదేదో వెహికల్ పెట్టారండి మీరు. నైట్ టైము సామర్లకోట నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా పడుతున్నారో వాళ్ళకు ఒక వాహనం అన్నారు. అది 2 రోజుల నాకు తెలిసి 1 రోజు 2 రోజులు తిరిగింది, అందులో ఎవరో ఎక్కలేదు. ఈరోజు అదే వాహనం సామర్లకోట మెకానిక్ స్వర్ణదేవాలయం పక్కన ఉన్న మెకానిక్ షెడ్లో ఉంది. అందులో నాకు తెలిసి సామర్లకోట కుర్రోళ్ళు పెద్దాపురం కుర్రోళ్ళు ముందు తాగుతుంటారు నైట్ టైము. ఆ వాహనాన్ని అలా వదిలేశారు. మీరు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టో ఇచ్చింది మీరు నెరవేర్చలేదు. పైగా అప్పుడే ఒక సంవత్సరం లోపు ఇది మేము నెరవేర్చకపోతే రాజీనామా చేసేస్తామన్నారు. మీరు సంవత్సరంలోపు అది ఎక్కడ నెరవేర్చారు? 3.5 సంవత్సరాలు అయింది. మీరు చెప్పిన ఒక్క అంశం కూడా నెరవేరలేదు. మీరేమో గ్రామాభివృద్ధి గురించి అంటున్నారు. పొల్యూషన్ సమస్య వచ్చింది, బూడిద సమస్య. నేను రాలేను చేయలేను, నాకు
గవర్నమెంట్ నుంచి ఏమీ అవ్వట్లేదు, పంచాయతీ నుంచి సహకారం లేదు, పార్టీ నుంచి సహకారం లేదు, ఇంత జరుగుతుంది, ఫ్యాక్టరీ వాళ్ళు ఏదో మాకు చేస్తున్నారు, దానివల్ల నేను అడగలేనని మీరు చెప్పారు. ఫ్యాక్టరీ వాళ్ళు పంచాయతీకి పన్నులు కట్టాలి, సిఎస్ఆర్ ఫండ్స్, కోఆపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని కింద పంచాయతీకి అభివృద్ధికి ప్రోత్సాహం కూడా అలా తోడ్పాటు ఇవ్వాలి ఫైనాన్షియల్గా. అక్కడ పన్నులు కడుతున్నారో లేదో తెలీదు, ఆ ఫండ్ ఎంత ఇస్తున్నారో లేదో తెలీదు. మీరు గ్రామాభివృద్ధి అంటే ఏం చేశారు? గ్రామాభివృద్ధి అని మీరు చేయని అవసరం లేదు. ఎందుకంటే 2017 సంవత్సరంలో ఎంపీడీఓ వసంత మాధవి, మనకి సర్పంచ్ లేనప్పుడు బొడ్డెంకన్న, ఎంపీడీఓ వసంత మాధవి వీళ్ళిద్దరూ కలిపి గ్రామ స్పెషల్ ఎంపీడీఓ వసంత మాధవి గారు గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. అప్పుడు సర్పంచ్ లేకపోవడంతో బొడ్డెంకన్న గారు కీలకంగా వ్యవహరించారు. అదే క్రమంలో పంచాయతీ సెక్రటరీ సెలట్రాజు గారు కూడా పంచాయతీలో చాలా డెవలప్మెంట్ చేశారు. అంతకుముందు ఉన్న పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు అయితే అసలు పని చేయలేదు, అతన్నే హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు సస్పెండ్ కూడా చేశారు. ఇంత జరిగినప్పుడు అప్పుడే వర్మీ కంపోస్టులు వచ్చాయి, అప్పుడే స్వచ్ఛ గ్రామంగా నోటెడ్ అయ్యింది, ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు వచ్చాయి. ఆ అవార్డులు వచ్చినప్పుడు నోట్ చేసుకున్నది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ని జగన్ గవర్నమెంట్ వేసుకున్నప్పుడు మీరు అనుకోకుండా సర్పంచ్ అయ్యారు. ఆ క్రెడిట్ తప్ప మీరు గ్రామానికి ఏం చేసింది ఏం లేదు. గ్రామానికి ఏం చేశారు? హెల్త్ సెంటర్ ఏదో కట్టారు, లేకపోతే సీసీ రోడ్లు వేశారు. సీసీ రోడ్లు కూడా పెద్దగా వేసింది ఏం లేదు. 15 ఆర్థిక సంఘం నిధులు మొన్న వేశారు, అంతకుముందు ఒక రోడ్డు వేశారు. హెల్త్ క్లినిక్లు గట మీరు చేసింది ఏం కాదు, అది ఆటోమేటిక్గా అన్ని పంచాయతీలకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసిందే. ప్రత్యేకంగా ఇంకా మీరేం చేశారు? ఫ్యాక్టరీల దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చారమ్మ. ఫ్యాక్టరీల దగ్గర నుంచి ఫండ్స్ పంచాయతీకే బోల్డన్ని పన్నులు కట్టాలి. ఇన్ని పన్నులు కట్టాల్సినప్పుడు తెచ్చి వాల్టా ఇంపాక్ట్స్ ఇవన్నీ బోర్డుల మీద పెట్టించారు. అదే అభివృద్ధి. పొల్యూషన్ సమస్య ఇంకా అలాగే ఉంది. అప్పుడేమో మీరు ఫైట్ చేయలేకపోయారా, ముందుకు రాలేకపోయారా, మీరు సంతకాలు పెట్టేసి మేము తీర్మానాలు చేసాము, లేకపోతే సెక్రటరీలు పంపించాం, ఇదంతా పక్కన పెడతాంలేండి. గ్రామాభివృద్ధి గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కాకపోతే మిమ్మల్ని మేమైతే నెగ్గించినందుకు బాగానే చేశారు. అదే రోజు నేను వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్నే అని మమ్మల్ని మోసం చేయకుండా ఉంటే ఆ రోజున మీకు 700 మెజారిటీ రాదేమో. ఆ రోజుని మనందరం సమిష్టిగా చేద్దాం, నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అన్నారు. ఈ రోజున ఏమైంది? మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. టీడీపీలో ఉన్న పర్సన్స్ బాబీ అవ్వచ్చు, జనసేన కళ్యాణ్ అవ్వచ్చు, దేవల బోస్ అవ్వచ్చు, బొడ్డెంకన్న గారు అవ్వచ్చు, మూడూరు వీరబాబు అవ్వచ్చు, లేకపోతే నేనే విజయన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కదా కొత్తూరులో గట్టని మొత్తం చాలా పెద్దలు ఉన్నారు. సరే వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, మా పేర్లు ఎందుకు ఎత్తామని మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళందరూ ఈరోజు ఏమయ్యారు? టీడీపీకి వెళ్ళిపోయారు. టీడీపీకి వెళ్ళిపోయి శుభ్రంగానే మేము పలానా క్యాండిడేట్ నెగ్గించాం, కరెక్ట్ కాదు, అతను దారి అతను చూసుకున్నాడు, మేము టీడీపీకి. ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం వల్ల మొత్తం అంతా కూడా గ్రామం అంతా టీడీపీ ఫామ్ అయ్యారు. ఈరోజు టీడీపీ ఎంత బలపడటానికి కారణం మీరే. గతంలో వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత కొద్ది గొప్ప ఉండేది. మీరు చేసిన మోసం కారణంగా మొత్తం టీడీపీ అయిపోయింది. ఇప్పుడేమో మీరు గ్రామాభివృద్ధి 2 కోట్లు, సునీల్ గారు 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు, దొరబాబు గారు చెప్తే 2 కోట్లు ఇస్తానన్నారు అంటున్నారు. ఎవరి చెవిలో పువ్వులు పెడదామని ఆల్రెడీ మీరు సర్పంచ్ ఎలక్షన్కి ముందు మా అందరి చెవిలో పువ్వులు పెట్టారు. మిమ్మల్ని మేము నెగ్గించిన తర్వాత మీ దారి మీరు చూసుకున్నారు. ఇంటి స్థలాల విషయంలో అంత రచ్చ అవుతుంటే నాకు సంబంధం లేదు తమ్ముడు, నేను అందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నేను ఇన్వాల్వ్ అవ్వనండి, అది పార్టీ వాళ్ళు పడుతున్నారు. పార్టీ వాళ్ళు పడితే మిమ్మల్ని ఎందుకు సర్పంచ్గా నెగ్గించడం? మాకు పని ఏం లేదా? సర్పంచ్ అంటే వాయిస్ ఉండాలి, వాయిస్ లేనప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఇంకెందుకు సర్పంచ్ పదవి? అప్పుడు చెవిలో పువ్వులు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ జనాలకి చెవిలో పువ్వులు పెడదామని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతే 1 కోటి రూపాయలు దొరబాబు గారి హామీ మీద ఈ 2 కోట్లు ఇచ్చేస్తారని మీరు జనాలను మభ్య పెడుతున్నారు. నేను ఒకటే చెప్తాను, మీకు ఈరోజు వైఎస్ఆర్సీపీ నచ్చింది, లేకపోతే మీరు దొరబాబు గారి దగ్గర క్రెడిట్ కొట్టాలనుకుంటున్నారో, లేకపోతే మిమ్మల్ని పార్టీలోకి తీసుకెళ్ళిన తోటనాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే ఎలిశెట్టి నరేష్ అవ్వచ్చు, వాళ్ళిద్దరు ప్రోద్బలంతో మీరు పార్టీలో చేరారని వినికిడి. ఖచ్చితంగా వాళ్ళే చేశారు. వాళ్ళు కూడా చేత చేయనని మీరు దొరబాబు గారి గురించి వెళ్ళారు, లేకపోతే వాళ్ళ గురించి వెళ్ళారు. కానీ గ్రామ అభివృద్ధి కోసం మాత్రం మీరు ఇంకా అంత మటుకు ఎత్తకండి. అది ఆ పదం ఏంటని కూడా మాకు ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీ గురించి మేము పనిచేసి నేను ప్రత్యేకంగా ఖాళీ కుటుంబాలకే, వాళ్ళతో మాకు ఎటువంటి విభేదాలు కాటలేవు. కేవలం మీకు సర్పంచ్గా మిమ్మల్ని నెగ్గించే క్రమంలో మేము పర్సనల్గా కూడా వాళ్ళకి ఒక శత్రువులుగా శత్రువులను భావించట్లేదు, మేము భావించడం లేదు అనుకోండి.
మాటలు లేవు. పరిస్థితి ఇది. మీరు గ్రామాభివృద్ధి గురించి అంటారు. మీరు పెట్టిన మేనిఫెస్టో మీరు 3.5 సంవత్సరాలు అవుతున్నా కూడా మీరు చేయలేకపోయారు. ఇప్పుడు గ్రామాభివృద్ధి 2 కోట్లు జనాలు సపోర్ట్ చేసేయండి, నా వెనకాల ఉన్నారు అని. ఎవరున్నారు మీ వెనకాల? మీ వెనకాల ఉంటే మొన్న కార్యక్రమంలో మొత్తం జనాలతోటి కండువాలు వేయించేయాల్సిందే. కండువాలు వేసుకోకుండా 4-5 వేసుకుంటాం ఏంటండి కండువాలు? మీకు నా పోస్ట్ నచ్చిందా? సరే, ఈ పోస్ట్ కూడా నచ్చింది కదా, ఇది కూడా లైక్ కొట్టుకుని గ్రూప్లో పెట్టుకోండి.